బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీలో చేరబోతున్నారా పోతిన మహేష్ అంటే అవుననే ప్రచారం జోరందుకుంది. గతంలో తన చేత్తో మరో పార్టీ జెండా మోయను అంటూ కూడా మహేష్ చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఆ వ్యాఖ్యలపై స్పందించారు మహేష్. జనసేన పార్టీ కోసం కష్టపడ్డ మహేష్ ఆ పార్టీలోనే చనిపోయాడు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నాది పునర్జన్మ, నా ఇష్టం వచ్చిన పార్టీ జెండా మోస్తా అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అంటూ కూడా పోతిన మహేష్ అన్నారు. ఇంకా ఏమన్నారు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా పోతిన మహేష్ ఇప్పుడు పార్టీ మారబోతున్నారా, వైసీపీలోకి వెళ్ళబోతున్నారని చెప్పి అడిగినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. తప్పేముంది, వేయకూడదా వేయకూడదా? రోజు అందరికి చెప్పే సూత్రమేమో, రాజకీయాల్లో శాశ్వత వ్యక్తులు శాశ్వత మిత్రులు ఉంటారా? అందరికీ లేని సూత్రాలు ఒక్క మహేష్కే వర్తిస్తాయా? నిస్వార్థంగా నిజాయితీగా జనసేన పార్టీకి పనిచేస్తే మాకేం లభించింది? విజయ్ గారు ఏం లభించింది? మంచి ప్రశ్న అడిగారు. రాజధానిలో ఇందాకే చెప్పా, మీరు ఆ మాట మళ్ళీ చెప్తున్నా. జనసేనని రాజధానిలో నేను బతికిచ్చా, పవన్ కళ్యాణ్ గారు నన్ను చంపేశారు. రాబోయే రోజుల్లో నాది రాజకీయ పునర్జన్మే, నా ఇష్టం వచ్చిన జెండా పట్టుకుంటా. అదే చెప్పా, ఇప్పుడు రాజకీయాల్లో మమ్మల్ని చంపేసిన తర్వాత పునర్జన్మలో మాకు నచ్చిన పని చేస్తాం. రైట్, అది జనసేనలోనే తాను చనిపోయాను అంటే మహేష్గా జనసేనలోనే చనిపోయాను, ఇప్పుడు నా ఇష్టం వచ్చిన పార్టీకి అంటే నా ఇష్టం వచ్చిన పార్టీ జెండా మోస్తా అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్డేట్స్ తెలుసుకుందాం. పోతిన మహేష్ నెక్స్ట్ ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు, పోతిన మహేష్ నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, నెక్స్ట్ పోతిన మహేష్ ఇటు వైసీపీలోకి వెళ్ళబోతున్నారా? అంటే ప్రచారం అయితే జరుగుతుంది, దానిపైన ఇంకా ఆయన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు మహేష్ని ఇదే ప్రశ్న నేనే అడిగాను. ఎందుకంటే ఈ గతంలో మీరు కామెంట్ చేశారు, ఆ కామెంట్ కట్టుబడి ఉన్నారంటే కాదు, నేను గతంలో జనసేన పార్టీలో పనిచేసిన మహేష్ని, ఆ మహేష్ ఇప్పుడు చనిపోయాడు, పవన్ కళ్యాణ్నే ఆ మహేష్ని చంపేశాడు, ఇప్పుడు నాది రాజకీయ పునర్జన్మ కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ అనేది నాదే ఉంటుందనేది పోతిరి మహేష్ చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనేది ఒక ఉత్కంఠ కనబడుతుంది. ఇక్కడ మనం చూస్తే కనుక పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శ చేసిన పోతిరి మహేష్ జనసేన పార్టీలో తనకు జరిగిన అన్యాయాన్ని పోసగుచ్చినట్టు వివరించారు. దాదాపు 10 పేజీలతో కూడినటువంటి అంశాలను ఆయన దాదాపు గంట సేపు మాట్లాడారు. అయితే ఇప్పుడు వరుసగా జనసేన పార్టీలో జరిగిన అన్యాయాలకు సంబంధించి కానీ జనసేన పార్టీలో తనకు జరిగిన అన్యాయాల మీద రోజుకొక విషయాన్ని బయటపెడతా అంటూ పోతిరి మహేష్ చెప్పిన నేపథ్యంలో అటు పరోక్షంగా చంద్రబాబు నాయుడు కూడా ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మహేష్కి ఆల్టర్నేటివ్ ఒకవేళ పార్టీ మారాలనుకుంటే ఆల్టర్నేటివ్ ఉన్న పార్టీ కేవలం వైసీపీ మాత్రమే కనబడుతుంది. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఆల్రెడీ ఉమ్మడి పొత్తులో ఉన్నాయి కాబట్టి ఆ మూడు పార్టీలకు సంబంధించినటువంటి దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ వైసీపీ పార్టీ ఉంది. వైసీపీ కూడా జనసేన పోతిరి మహేష్కి టచ్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు పోతిరి మహేష్ ప్రయాణం వైసీపీ వైపు ఉంటుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం కనబడుతుంది. ఆయన మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఏ పార్టీ జెండా మోస్తానన్నది నా ఇష్టం, ఎందుకంటే ఇది నా రాజకీయ పునర్జన్మ. పవన్ కళ్యాణ్ నన్ను రాజకీయంగా చంపేశారు, పార్టీ కోసం కష్టపడిన నన్ను చంపేశారు కాబట్టి నాది రాజకీయ పునర్జన్మ కాబట్టి తన ఇష్టం వచ్చిన జెండాను మోస్తాను, అడిగే రైట్ లేదని కూడా చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు పోతిరి మహేష్ ఏ జెండాని మోస్తారు, ఏ జెండాని పట్టుకుంటారనేది 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా వైసీపీకి సంబంధించి వైసీపీ నేతలకు సంబంధించి వాళ్ళు అప్రోచ్ అవుతారా లేదా అనేది తేలాల్సి ఉంది. కొంతమంది టచ్లోకి వచ్చారని ప్రచారం జరుగుతున్నప్పటికీ పోతిరి మహేష్ దాని మీద ఇప్పటివరకు స్పందించలేదు. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఒకవేళ వైసీపీ కనుక ఆఫర్ ఇస్తే వైసీపీలోకి వెళతారా, వెళితే ఏదన్నా వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు, లేకపోతే ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థికి మద్దతు ఇస్తారు, ఇలా రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి వాటికి సమాధానం పోతిరి మహేష్ 2-3 రోజుల్లో చెప్పే అవకాశం అయితే
కనబడుతుంది. ఖచ్చితంగా జనసేన పార్టీ చాలా అంటే రాజధాని అంటే విజయవాడ లాంటి ప్రాంతంలో, కృష్ణా జిల్లా లాంటి ప్రాంతంలో ఒక కీలకమైన నేతగా ఉన్నటువంటి పోతిని మహేష్ని దూరం చేసుకోవడం ఆ పార్టీకి నష్టం కలిగించే అంశం అనేది చాలామంది మాట్లాడుతున్నారు. ఆ పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ చాలామంది మాట్లాడుతున్నారు. ఒకసారి జనసేన పార్టీకి సంబంధించిన ఆఫీస్ని చూస్తే కనుక ఇక్కడ పవన్ కళ్యాణ్ సంబంధించిన ఒక ఫోటో కూడా లేదు. ఎందుకంటే పూర్తిగా ఎగ్జాక్ట్లీ ఆ పోస్టర్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఏంటది అంటే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఎక్కడా కూడా ఒక్క పోస్టర్ కూడా లేదు. మొత్తం ఫ్లెక్సీలు అన్నిటి కూడా తగలబెట్టారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ విధమైన మోసం చేశారు, పార్టీ కోసం కష్టపడి నన్ను నట్టేట ముంచారని పోతిని మహేష్ చెప్తున్నారు. అందులో భాగంగానే అభిమానులు కార్యకర్తలు మొత్తం కూడా పోతిని మహేష్ కార్యాలయం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫోటోలు ఫ్లెక్సీలన్నీ కూడా తీసేసి తగలబెట్టారు. ఇప్పుడు ఎక్కడ కూడా పవన్ ఫ్లెక్సీలు కానీ ఫోటోలు కానీ ఇక్కడ కనబడిన పరిస్థితి అయితే ఉంది సచిన్. రైట్, గతంలో ఆయన చెప్పినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఒకవేళ జనసేన నుంచి బరిలోకి దిగకపోతే కనుక ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతాను అన్న సందర్భాన్ని మనం చూసాం. కానీ ఇప్పుడు పార్టీ వైపు చూస్తున్నట్టుగా అర్థమవుతున్న నేపథ్యంలో తన క్యాడర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? ఎప్పుడు కొలుక్కొచ్చే అవకాశం ఉంది? అంటే క్యాడర్తోనూ కార్యకర్తలతోనూ అభిమానులతో అందరితో కూడా పోతిని మహేష్ చాలా రోజు నుంచి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా తీసుకున్నారు. ఎలా వెళ్తే బాగుంటుంది, మీ అభిప్రాయాలు ఏంటని వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు పోతిని మహేష్ ముందు రెండు ఆప్షన్లతో ఇంతకుముందు మనం మాట్లాడుకున్న వైసీపీ నుంచి ఆఫర్ వస్తే వైసీపీలోకి వెళ్ళడం, లేకపోతే గతంలో ఆయన చెప్పినట్టుగా ఇండిపెండెంట్గా పోటీ చేయడం. అయితే ఇక్కడ ఇండిపెండెంట్గా బరిలో ఉంటారా, లేకపోతే వైసీపీ నుండి దాని ఆఫర్ వస్తే వైసీపీకి వెళతారనే దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే 2-3 రోజులు ఒకే రోజు అన్నీ నేను చెప్పను, ప్రతిరోజు ఒక్కొక్క అంశం మీద నేను మాట్లాడతాను. రాజకీయ భవిష్యత్తు గురించి కూడా 2 రోజుల్లో ప్రకటిస్తారని పోతిని మహేష్ చెప్తున్నారు. కాబట్టి ఈ 2 ఆప్షన్లు ఆయన ఏది సెలెక్ట్ చేసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. దానిపైన ఆయన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది సచిన్. రైట్, వైసీపీని చూసుకుంటే కనుక అక్కడ ఇప్పటికే షేక్ ఆసిఫ్ను అక్కడ ప్రకటించిన పరిస్థితి. సో అక్కడ వాళ్ళకి మద్దతిచ్చే అవకాశం ఉందా, లేకపోతే అక్కడ తన టికెట్కి సంబంధించి మాట్లాడే అవకాశం కనిపిస్తోందా? ఏం జరుగుతుంది? ఎటువంటి హామీలు కావచ్చు, ఎటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి? అంటే వాస్తవంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కంటే ఎక్కువగా పోతిని మహేష్ జనసేన పార్టీ అధికార పార్టీ అప్పుడు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద తీవ్ర స్థాయిలో ఫైట్ చేశారు. అనేక అంశాల మీద ప్రభుత్వం మీద ఆయన విమర్శలు చేయడంతో పాటు ఆరోపణలు చేశారు, ప్రతిఘటన కూడా చేశారు, జైలుకి కూడా వెళ్ళారు. కానీ ఇప్పుడు మారుతున్న సమీకరణాల నేపథ్యంలో పోతిని మహేష్ కామెంట్ చేశారు, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని ఒక కామెంట్ చేశారు. ఇది తనకు కూడా వర్తిస్తుంది, మిగతా వాళ్ళకే కాదు తనకు కూడా వర్తిస్తుందని ఒక కామెంట్ చేశారు. దాన్ని బట్టి మనం చూస్తే కనుక పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అటువైపు నుంచి వైసీపీ నుంచి ఏదైనా ఆఫర్ వస్తే దానిపైన పోతిని మహేష్ ఆలోచన చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే చాలా వైరం, అంటే వెల్లంపల్లి శ్రీనివాస్కి పోతిని మహేష్ మధ్య చాలా వైరం నడిచిన నేపథ్యంలో ఆ పార్టీలోంచి ఆఫర్ వస్తే పోతిని మహేష్ ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. మరోవైపు ఆయన చేసిన వ్యాఖ్యలే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉన్న కామెంట్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి దాన్ని బట్టి ఆయన నిర్ణయం ఉండే అవకాశం ఉంది సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా విజయవాడ వెస్ట్ సీటు ఆశించారు జనసేన నుంచి పోతిన మహేష్. ఇప్పుడు తనకి టికెట్ దక్కకపోవడంతో పార్టీ నుంచే బయటకు వచ్చేశారు. ముఖ్యంగా వైసీపీలోకి వెళతారు అనే ప్రచారం జోరందుకుంది. ఇదే అంశానికి సంబంధించిన క్లారిటీ కూడా ఇచ్చారు. జనసేన నన్ను రాజకీయంగా చంపేసింది, కాబట్టి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు, నేను కూడా దానికి అతీతుని కాదు అంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యం. ఒకసారి పోతిన మహేష్ని ఆర్టీవీ ప్రశ్నించింది, మీరు పార్టీ మారుతారంటూ అన్నప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం కూడా చూద్దాం. అట్ ద సేమ్ టైం ఆయన నిన్న మాట్లాడారు, నిన్న ఏం మాట్లాడారు కూడా చూద్దాం. ఒకసారి పోతిన మహేష్ రియాక్షన్ అంటూ చూద్దాం. మా గురించి మేము ధర్నాలు చేసుకునే పరిస్థితి వస్తుందని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. నిజంగా ఇది దురదృష్టకరమైనటువంటి ఘటన నేనైతే అనుకుంటున్నాను. ఉద్యమ సంఘాల్లో నుంచి వచ్చా, నేను ఈ రోజున జనసేన పార్టీలో ఆ విధంగానే నిలబడ్డా. నిజంగా పొత్తుల్లో సీటు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే మరి ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకొని పోటీ చేయాలనేది నా నిర్ణయం. ఖచ్చితంగా పోటీ చేస్తా, నిలబడతా. నాకు రాజకీయాల్లో గాడ్ ఫాదర్ అంటే ఎవరు లేరు, నాకున్నది ఒకటే పవన్ కళ్యాణ్ గారు. అనేక సందర్భాల్లో చెప్పా, నా గాడ్ ఫాదర్ పవన్ కళ్యాణ్ గారే, నాకు తెలిసింది పవన్ కళ్యాణ్ గారే. నేను ఇంతవరకు ఏ గడప తొక్కలా, ఏ గుమ్మం తొక్కలా, నా చేత్తో ఇంకో జెండా పట్టుకోవాలా. అందుకని నేను మొన్న కూడా మాట్లాడాను, నా చేత్తో ఇంకో జెండా పట్టుకుంటే తప్పేముంది, వేయకూడదా? రోజు అందరికి చెప్పే సూత్రమేమో, రాజకీయాల్లో శాశ్వత వ్యక్తులు శాశ్వత మిత్రులు ఉంటారా?
అందరికీ లేని సూత్రాలు ఒక్క మహేష్కే వర్తిస్తాయా? నిస్వార్థంగా నిజాయితీగా జనసేన పార్టీకి పనిచేస్తే మాకేం లభించింది? విజయ్ గారు ఏం లభించింది? మంచి ప్రశ్న అడిగారు. రాజధానిలో ఇందాకే చెప్పా, మీరు ఆ మాట మళ్ళీ చెప్తున్నా. జనసేనని రాజధానిలో నేను బతికిచ్చా. పవన్ కళ్యాణ్ గారు నన్ను చంపేశారు. రాబోయే రోజుల్లో నాది రాజకీయ పునర్జన్మే. నా ఇష్టం వచ్చిన జెండా పట్టుకుంటా. అదే చెప్పా, ఇప్పుడు రాజకీయాల్లో మమ్మల్ని చంపేసిన తర్వాత పునర్జన్మలో మాకు నచ్చిన పని చేస్తాం. తప్పేముంది? మా గురించి మేము ధర్నాలు చేసుకునే పరిస్థితి వస్తుందని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. నిజంగా ఇది దురదృష్టకరమైనటువంటి ఘటన నేనైతే అనుకుంటున్నాను. ఉద్యమ సంఘాల్లో నుంచి వచ్చా, నేను ఈ రోజున జనసేన పార్టీలో ఆ విధంగానే నిలబడ్డా. నిజంగా పొత్తుల్లో సీటు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే మరి ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకొని పోటీ చేయాలనేది నా నిర్ణయం. ఖచ్చితంగా పోటీ చేస్తా, నిలబడతా. నాకు రాజకీయాల్లో గాడ్ ఫాదర్ అంటే ఎవరు లేరు. నాకున్నది ఒకటే పవన్ కళ్యాణ్ గారు. అనేక సందర్భాల్లో చెప్పా, నా గాడ్ ఫాదర్ పవన్ కళ్యాణ్ గారే. నాకు తెలిసింది పవన్ కళ్యాణ్ గారే. నేను ఇంతవరకు ఏ గడప తొక్కలా, ఏ గుమ్మం తొక్కలా, నా చేత్తో ఇంకో జెండా పట్టుకోవాలా. అందుకని నేను మొన్న కూడా మాట్లాడాను, నా చేత్తో ఇంకో జెండా పట్టుకుంటే ఎవరైనా సరే నా చేతి వేయకూడదా? రోజు అందరికి చెప్పే సూత్రమేమో, రాజకీయాల్లో శాశ్వత వ్యక్తులు శాశ్వత మిత్రులు ఉంటారా? అందరికీ లేని సూత్రాలు ఒక్క మహేష్కే వర్తిస్తాయా? నిస్వార్థంగా నిజాయితీగా జనసేన పార్టీకి పనిచేస్తే మాకేం లభించింది? విజయ్ గారు ఏం లభించింది? మంచి ప్రశ్న అడిగారు. రాజధానిలో ఇందాకే చెప్పా, మీరు ఆ మాట మళ్ళీ చెప్తున్నా. జనసేనని రాజధానిలో నేను బతికిచ్చా. పవన్ కళ్యాణ్ గారు నన్ను చంపేశారు. రాబోయే రోజుల్లో నాది రాజకీయ పునర్జన్మే. నా ఇష్టం వచ్చిన జెండా పట్టుకుంటా. అదే చెప్పా, ఇప్పుడు రాజకీయాల్లో మమ్మల్ని చంపేసిన తర్వాత పునర్జన్మలో మాకు నచ్చిన పని చేస్తాం.